ఓకే గాయస్, ఇండియన్ సంతతి, భారతీయ సంతతి, భారతీయులు, అందులో తెలుగోళ్ళు కీర్తి అయితే దశ దిశలా వ్యాపిస్తుంది. సో అమెరికాలో నెక్స్ట్ పవర్ ఉండేది మన తెలుగు వాళ్ళ అల్లుడు. దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకు తెలుసు, ఇవాళ మిల్వాకీ పట్టణం, విస్కాన్సిన్ రాష్ట్రం అమెరికాలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ అయింది. అమెరికా బై పార్టీ సిస్టమ్, ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ కదా, ఎన్నో పార్టీలు ఉంటాయి. కానీ అమెరికాలోని ప్రైమరీగా మెయిన్గా రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఉంటారు. సో రిపబ్లికన్స్ అయితే ఫార్మల్గా డొనాల్డ్ ట్రంప్ని ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఇవాళ నామినేట్ చేశారు. రిపబ్లికన్స్ రంగు ఎరుపు, అందుకే కోఇన్సిడెంట్గా ఇక్కడ ఎరుపు పెట్టుకున్నా. అలానే జో బైడెన్ పార్టీ అయిన డెమోక్రాట్స్ బ్లూ కలర్. వాళ్ళ కన్వెన్షన్ కూడా షికాగో పట్టణంలో, ఇలినాయ్ రాష్ట్రంలో జరుగుతుంది. సో ఈ వీడియో అయితే తెలుగు తేజం గురించి, తెలుగు వాళ్ళ కీర్తి ఎలా దశ దిశలా వ్యాపిస్తుంది, ఇండియన్స్ ఎలాగా రాణిస్తున్నారు ప్రపంచం అంతటా, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి వెంటనే వీడియో చేస్తున్నా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు మీకు 2 రోజుల క్రితం నేను వెనిజువేలాలో అడుగు పెట్టేశాను. 195 out of 195 దేశాల్లో అడుగుపెట్టిన మొదటి తెలుగోడు ఆంధ్రప్రదేశ్ నుంచి. డజంట్ మ్యాటర్, మన భాష తెలుగు. సో చాలా సంతోషకరమైన వార్త. ఇదైతే నేను షేర్ చేసుకున్నా. బాగానే రీచ్ అయింది, 1-2 లక్షల వరకు రీచ్ అయింది. కాకపోతే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నా. వెనిజువేలా సిరీస్ అయితే అయిపోయిందని మీరు అనుకోకండి. ఫస్ట్ వెనిజువేలాకి ఎంటర్ అయిన వీడియో అయితే పెట్టేశాను. వెనిజువేలా నెక్స్ట్ వీడియో పెట్టదాం అనుకునేసరికి ఈ ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చింది. ఈ ఇంపార్టెంట్ న్యూస్ తప్పకుండా షేర్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ న్యూస్. నా ఫ్రెండ్స్ ఎవరికి కాల్ చేస్తే ఎవరికీ తెలియదు. సో అందుకని మనం తెలుగుతోనే షేర్ చేసుకుందామని. సో ఇవాళ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ అయింది అమెరికాలోని. మీకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు 2 పార్టీలు ప్రధానంగా, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్. ప్రస్తుతం డెమోక్రాట్స్ జో బైడెన్ అయితే పవర్లో ఉన్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి కమలా హ్యారిస్. ఆవిడ కూడా భారతీయ సంతతి. వాళ్ళ అమ్మగారు, కమలా హ్యారిస్ వాళ్ళ అమ్మగారు ఒక తమిళ ఆవిడ. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి తమిళ్ అమ్మాయి, అంటే సగం తమిళ అమ్మాయి కదా, ఒక నల్ల జాతీయునికి తర్వాత ఒక తమిళావిడికి పుట్టినావిడ. కాబట్టి కమలా హ్యారిస్ గారు అయితే ఇప్పుడు కరెంట్ ఉపరాష్ట్రపతి. సో రిపబ్లికన్ సైడ్ ఫార్మల్ గా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ని, ఎవరో నాకు కరెక్ట్ చేశారు, డొనాల్డ్ అంటారని. అమెరికాలో డొనాల్డ్ అంటారు, కానీ ఇండియాలో డొనాల్డ్ అంటారు కదా. సో డొనాల్డ్ ట్రంప్ ని ఫార్మల్ గా ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఖరారు చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఆయన డిక్లేర్ చేయాలి. ఎవరిని డిక్లేర్ చేస్తారా అంటే 39 ఏళ్ల జేడీ వాన్స్ అనే ఒక సెనేటర్ని ఆయన క్యాండిడేట్, ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. సరే, ఎవరి జేడీ వాన్స్ అని నేను చూస్తుంటే తన వైఫ్ పేరు ఉషా చిలుకూరి అని ఉంది. ఇదేంటి ఉషా చిలుకూరి, చాలా ఇంట్రెస్టింగ్. నేను ఒహాయో లేను కాబట్టి నేను అంతగా ఫాలో అవ్వలేదు ఆ సెనేట్ రేసు. చాలా ఇంట్రెస్టింగ్ అని రీసెర్చ్ చేస్తే ఉషా చిలుకూరి ఆవిడ తెలుగు ఆవిడ. కానీ అనుష్క, నా కూతురు ఎలా అయితే అమెరికాలో పుట్టిందో అలాగా ఆవిడ 1986లో ఆవిడ ఇక్కడ అమెరికాలోనే పుట్టారు. కాకపోతే తెలుగు సంధి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నా కూతురు అనుష్క ఎలాగ తెలుగు అమ్మా నాన్నకి జన్మించిందో అమెరికాలోని, తను కూడా అలానే తెలుగు పేరెంట్స్కి. వాళ్ళు 1980లోని ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా అయితే వచ్చేసారు. సో ఉషా చిలుకూరి ఆవిడేమో 1986లోని అమెరికాలో పుట్టారు. తర్వాత శాండియాగో నగరం అంటే మనం టిహువానా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా, సదర్న్ కాలిఫోర్నియా, లాస్ట్ పట్టణం కాలిఫోర్నియాలోని వెస్ట్ కోస్ట్లోని ఆవిడ అక్కడ ఉన్నారన్నమాట. తర్వాత ఇప్పుడు జేడీ వాన్స్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి అభ్యర్థో, ఆయన్ని ఆవిడ ప్లస్ ఉషా చిలుకూరు, వీళ్ళిద్దరూ యేల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్లోని కలిశారు. ఆవిడ ఒక లాయర్. సో అది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1980లో, నేను 1990లో అమెరికా వచ్చాను. 1980లో వచ్చిన తెలుగు వారి సంతతి ఉషా చిలుకూరి. సో తన భర్త జేడీ వాన్స్ అయితే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి చాలా 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 ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఇది ఎలా నేను చెప్తున్నాను ఎలక్షన్ అవ్వకుండా అంటే, ఒపీనియన్ పోల్స్ గ్యాదరింగ్ అంతా చేసుకున్న దాన్ని బట్టి, ప్లస్ మీరు ఆల్రెడీ చూశారు డొనాల్డ్ ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ అయితే అయింది. ఆయన ఆల్మోస్ట్ కాల్చిపోయారు. జస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్, ఒక త్రుటిలో ఆయన బుల్లెట్ పక్క చెవి నుంచి వెళ్ళిపోయింది. నేను ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు మిస్ అయింటే తప్పకుండా చూడండి.
సో అన్ని విధాల పోల్స్ చూస్తే జరుగుతున్న పరిణామాలు బట్టి జో బైడెన్ పర్ఫార్మెన్స్ చూసిన దాన్ని బట్టి ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే ట్రంప్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏది కూడా ఎలక్షన్ అయిన వరకు మనం మాట్లాడలేం. ఒకవేళ ట్రంపే కానీ ప్రెసిడెంట్ అయితే ఉపరాష్ట్రపతి అంటే ట్రంప్ ఆయనకి 73-74 ఏళ్ళు కదా, ఏ పరంగా అయినా ఏ విధంగా అయినా ప్రెసిడెంట్కి పవర్ పోతే అంటే హెల్త్ వలన, చావు వలన, లేకపోతే ఇంకేదైనా లేకపోతే ఏదైనా లాలోని ఏదైనా ప్రాబ్లం వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు. సో ఒకవేళ ట్రంప్ 4 ఏళ్ళు కంప్లీట్ చేసిన ట్రంప్కి 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు 2వ టర్మ్ అయిపోతుంది. కాబట్టి ఈయన కంటెస్ట్ చేయడానికి ప్రెసిడెంట్గా చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈయనకి ఓన్లీ 39 ఏళ్ళు ఇప్పుడు. సో ట్రంప్ ప్రెసిడెన్సీ అయ్యేసరికి నెక్స్ట్ 4 ఏళ్ళు ఒకవేళ గెలిస్తే ఈయనకి 44 ఏళ్ళే ఉంటాయి. చూడండి, ఇంత యంగ్ వయసులో బరాక్ ఒబామా ఎలా అయితే ఇంతకుముందు చేశారో ఆ లెవెల్లోని ఈయన ప్రెసిడెంట్ ఛాన్స్ ఉంటే ఆయన తెలుగు వాళ్ళ అల్లుడు. ఎందుకంటే తన వైఫ్ ఉషా చిలుకూరి గారు ఫస్ట్ లేడీ అవుతారు. అప్పుడు ప్రస్తుతం అయినా కూడా వైస్ ప్రెసిడెంట్ భారీగా ఉషా చిలుకూరి. నాకు చూడగానే మన వాళ్ళందరితో ఈ వీడియో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే హుటాహుటిని చేస్తున్నమాట. సో పేరెంట్స్ 1980లోని మీకు ఏ ఊరు ఏంటి నాకు తెలియదు. వాళ్ళ ఫాదర్ అయితే ఏదో బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఏదో అనలిస్ట్, తన మామ్ అంటే ఉషా చిలుకూరి గారి మదర్ ఏమో మెడికల్ ఫీల్డ్లో నర్సా, డాక్టరా ఇంకా నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే ఈ విషయం షేర్ చేసుకుంటున్నా. సో మీకు తెలుసు, ఇంతకుముందు నేను క్లియర్గా ఎలక్ట్రల్ పాలిటిక్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. అమెరికాలోని ఇండియా తరహా కాకుండా అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంకి కొన్ని ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ అని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా రాష్ట్రం ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంకి 54 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఉంటాయి. సో కాలిఫోర్నియాలోని జో బైడెన్కి ట్రంప్కి పోటీ అయినప్పుడు ఒక్క ఓటుతో ఎవరు గెలుస్తారో ఆ 54 మొత్తం ఎలక్ట్రల్ కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అర్థమైందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ జో బైడెన్కి 10 ఓట్లు వచ్చి ట్రంప్కి 9 ఓట్లు వచ్చినా కూడా కాలిఫోర్నియాలో ఉండే 54 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చి వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అమెరికాలోని సిస్టమ్ చాలా వేరేగా ఉంటుంది. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ డెమోక్రసీ అని పాపులేషన్ బేసిస్ మీద. దాని గురించి డీటెయిల్ వీడియో మీకు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయేదంతా అమెరికా పాలిటిక్సే. భారతదేశంలో పాలిటిక్స్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అయిపోయింది. కాబట్టి ప్లస్ అమెరికా మేము ఉంటున్న దేశం, మా దేశం ఇప్పుడు మన ఇండియాలో పుట్టాము, అమెరికాలోని పౌరసత్వం కూడా ఉంది. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. సో మొత్తం అమెరికాలో ఉన్నది 538 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్. ప్రతి రాష్ట్రం నెంబర్ సంఖ్య కలిపితే ఇక్కడ మీకు ఒక మ్యాప్ పెడతాను, ఎలక్ట్రల్ కాలేజ్ మ్యాప్, ఒక్కొక్క రాష్ట్రంకి ఎంత ఉందని. సో ఇప్పుడైతే ట్రంప్ ఆయన నేటివిటీ ఆయన ఫ్లోరిడా అని పెట్టుకున్నాడు. ఆయనకి అన్నిటి దగ్గర బిజినెసెస్ ఉన్నాయి. కాకపోతే ఆయన రాష్ట్రం ఫ్లోరిడాగా పెట్టుకున్నాడు. సో ట్రంప్ ఆ రాష్ట్రం ఈజీగా గెలిచేస్తారు. దానికి 30 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఉన్నాయన్నమాట. మా స్టేట్ వర్జీనియాకి 13 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అలానే ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉపరాష్ట్రపతి కంటెస్ట్ చేసిన ఒహాయో రాష్ట్రంకి 17 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను పాలిటిక్స్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి అంత అమెరికన్ పాలిటిక్స్ కూడా ఇండియన్ పాలిటిక్స్లో ట్రాక్ చేసినప్పుడు ఒహాయోకి 20 ఉండేవి. కానీ నెంబర్స్ అన్నీ మారాయి. సో మీకు నెంబర్ 1 కాలిఫోర్నియా 54, నెంబర్ 2 టెక్సస్ 40 ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ఉన్నాయి. సో కాకపోతే ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు అయితే పక్క డెమోక్రాట్స్ గెలుస్తారు, కొన్ని రాష్ట్రాలు పక్క రిపబ్లికన్స్ గెలుస్తారు అని అనుకునేవారు. కాకపోతే కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉన్నాయన్నమాట, క్రూషియల్. మా వర్జీనియా, ఒహాయో, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఇలా కొన్ని లిస్ట్స్ ఉన్నాయి. ఒక 10 రాష్ట్రాలు, ఇవి చాలా క్రిటికల్ స్వింగ్ స్టేట్స్ అని. కాకపోతే ఈ మధ్యన ఈ 10లోని కొన్ని రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా బ్లూ అంటే డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్జీనియా ఇంతకుముందు చాలా క్రిటికల్ స్టేట్. కాకపోతే ఈ మధ్యన ఇండియన్ పాపులేషన్ ఇమిగ్రెంట్ పాపులేషన్ పెరగడంతో వర్జీనియా కూడా బ్లూలో వేసేసారు. కాకపోతే ఏది గ్యారంటీ లేదు ఈ ఎలక్షన్లో. సో మళ్ళీ మీకు చెప్తున్నా, ట్రంప్ గారి అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత ఆయన ఛాన్సెస్ అయితే బ్రైట్గా కనిపిస్తున్నాయి. గెలుస్తారా లేదా అన్నది నవంబర్ 4 వరకు ఆగి చూడాలి. సో మళ్ళీ చెప్తున్నా, సో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ అయితే జేడీ వ్యాన్స్. ఆయన ఏల్లోని చదువుకున్నారు. ఆయన భార్య, అంటే అప్పుడు భార్య కాదు, ఆయన క్లాస్మేట్ కొలీగు ఉషా చిలుకూరి. చాలా ఇంపార్టెంట్. వీళ్ళది ఏ ఊరు కూడా నాకు ఐడియా రావట్లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారని తెలుసు. చిలుకూరి సర్నేమ్ బట్టి ఊరు పేరు అయితే చెప్పలేం కదా. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. వాళ్ళకి మొత్తానికి 3 పిల్లలు ఉన్నారు. మధ్య ఆయన పేరు అయితే ఇండియన్ పేరు వివేక్. సో మీకు మొన్నే తెలుసు రిషి సోనక్, ఆయన
ఇండియన్ ఆరిజిన్, ఇండియాకి అసోసియేషన్ డైరెక్ట్గా లేకపోయినా వాళ్ళ వైఫ్ ఏమో నారాయణమూర్తి గారి అమ్మాయి కన్నడిగా. సో కన్నడ వాళ్ళ అల్లుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, తెలుగు వాళ్ళ అల్లుడు ఉపరాష్ట్రపతి అవ్వడానికి ఛాన్స్ ఉంది, ప్రెసిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ మీకు తెలుసు గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO, యూట్యూబ్ CEO, ట్విట్టర్ CEO, కాగ్నిజెంట్ CTO, CTS CEO అందరూ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే, ఇండియన్సే. సో చాలా సంతోషమైన పరిణామం. ఎక్కడో భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో కష్టం చేసి పరాయి దేశం వచ్చి ఎవరెవరో మన హేట్లు కామెంట్ పెడతారు ఏదో అంటులు తోముకున్నాం అది అని. NRIs చాలామంది కష్టపడి పనిచేసే జాబ్స్ వాళ్ళు ఉన్నారు, పై కూడా ఉన్నారు. సో ఎందుకని చాలా హ్యాపీ అనిపించి ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలక్ట్రల్ కాలేజ్ గురించి మళ్ళీ చెప్తాను. 538 టోటల్ ఉన్నాయి మొత్తం ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్. ఈ 538లో 270 ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. సో కాలిఫోర్నియా అయితే 99% జో బైడెన్కి వెళ్ళిపోతుంది, 54 వచ్చాయి ఆయనకు ఆల్రెడీ. సో టెక్సస్ యూజువల్గా ఎరుపు పార్టీ అంటే రిపబ్లికన్స్కి వస్తుంది 40. సో ఇటు వచ్చేసాయి అనుకుందాం. ఫ్లోరిడా డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన హోమ్ స్టేట్ కాబట్టి 30 ఆయనకు వచ్చాయి అనుకుందాం. సో ఇంకే స్టేట్ల గురించి మాట్లాడకుండా ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్కి 70 ఉన్నాయి, జో బైడెన్కి 54 ఉన్నాయి. సో మళ్ళీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద అమెరికన్స్ అంత ఈజీగా ఓట్లేరు, ఎన్నో ఫ్యాక్టర్స్ బేస్డ్ మీద ఓట్లేస్తారు. గాడ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, గన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ తర్వాత ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలా ఉంది ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ ఎకానమీ. తర్వాత అమెరికా పవర్ సన్నగిల్లుతుందా, ఎక్కువ అవుతుందా, ఎవరైతే అమెరికా ఖ్యాతిని అమెరికా పవర్ని పెంపొందించగలరు, లేకపోతే అట్లీస్ట్ అమెరికాని నెంబర్ 1గా ఉంచగలరు, ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. నా ఓటు నేను ఎవరికి వేస్తానో నేను లాస్ట్ టైం చెప్పలేదు, ఆ ముందు చెప్పలేదు. కాకపోతే ఈసారి నవంబర్ ముందు ఎవరికి నేను లీనింగ్ అవుతున్నానో నేను తప్పకుండా చెప్తా. ఎందుకంటే నా ఓటు అందులోని వర్జీనియాలో స్వింగ్ స్టేట్ ఎలక్షన్ నాది, స్వాతిది 2 ఓట్లు. అనుష్కకి 18 వస్తాయా రావు, ఒకవేళ 18 ఎలక్షన్ టైంకి వస్తే 3 ఓట్లు ఉంటాయి మా ఇంట్లో. పోనీ అనుష్కది లేకపోయినా 2 ఓట్లు క్రిటికల్ ఓట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎలక్ట్రల్ కాలేజ్ మ్యాప్ ఇందాక పెట్టండి, క్లియర్గా చూడండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ, ఒక పార్టీ ఒక్క ఓటుతో గెలిచినా అందులో ఉండే ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ అన్నీ ఆడికి వెళ్ళిపోతాయి. సో 538 మొత్తం కాబట్టి 269 వస్తే ఏమవుతుంది? ఎందుకంటే 538 నెంబర్ కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయినట్టు ఆంధ్రప్రదేశ్లో ఆడ్ నెంబర్ 175 కాబట్టి ఇది జరగదు, ఎవరో ఒకరికి ఒకటేనే వస్తుంది. కానీ అమెరికాలో 538 కాబట్టి 269 ఒకరికి 269కి వస్తే ఎవరు ప్రెసిడెంట్ అవుతారు? వీటన్నిటి గురించి మళ్ళీ డీటెయిల్గా వీడియో చేస్తాను. మళ్ళీ వెనిజువేలాలోని నేను 7 నుంచి 10 వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ వీసా అప్డేట్ల గురించి 2-3 వీడియోలు చేసేసాను, కానీ వెనిజువేలా ఎంటర్ అయినప్పుడు ఒక వీడియో చేశాను కదా. నెక్స్ట్ వీడియో కూడా నేను యాక్చువల్లీ ప్రెప్ అవుతున్నాను, ఏ విధంగా కంటెంట్ చేయాలి. జస్ట్ ఏదో వెళ్ళాము వచ్చాము తిన్నాం అని కాకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ బేస్డ్. తర్వాత ఏంజల్ ఫాల్స్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోతున్నాం. ఏంజల్ ఫాల్స్ ఇది మీరు ఏ ఇండియన్ యూట్యూబర్, నాకు తెలుసు బయాసన్ యాదవ్ వెనిజువేలా వెళ్ళారు, ఏ ఇండియన్ యూట్యూబర్, భారతీయ యూట్యూబర్ ఎవ్వరు చేయనివి ఎన్నో మనం చేసాం. అది కూడా మీకు చాలా తొందరలో వచ్చేస్తుంది. ఈ వెనిజువేలా సిరీస్ కంప్లీట్ చేసి కానీ నేను వేరే దేశం అనడం కానీ వేరే సిరీస్ కానీ పెట్టడం కానీ చేయను. ఒకవేళ ఈ పొలిటికల్ అంటే ఇది మన తెలుగు వాళ్ళ అల్లుడు కాబట్టి ఆ బ్రేక్ ఇచ్చేసి ఇది తప్పకుండా చేసామాట. సో యాజ్ ఆల్వేస్ మన రీచ్ అయితే బాగా తగ్గిపోయింది, రీచ్ అవ్వట్లేదు. కాబట్టి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినా ఏ వీడియో నచ్చినా తప్పకుండా షేర్ చేయండి. ఈ 195 కంట్రీ ఇంత పెద్ద విషయం అయినా కూడా, మొదటి తెలుగోడు భారతదేశంలో ఎవరు లేనిది అయినా కూడా కావాల్సిన రీచ్ అయితే రావట్లేదు. కాబట్టి తెలియక ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఒకవేళ నా ట్రిప్ అయిపోయాక మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు యాక్చువల్లీ మీడియాని వాటిని కలిసి డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ వెనిజువేలా వీడియో మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా నా లేటెస్ట్ వీడియో లిస్ట్లో ఉంటుంది, 195 వెళ్ళిన మొదటి తెలుగోడు అని. ఆ వీడియో మీరు చూసి మీకు వీలైతే షేర్ చేయండి, ఓకేనా? సో ఇది అమెరికా పాలిటిక్స్లో ఒక కొత్త డెవలప్మెంట్, ఎక్సైటింగ్ డెవలప్మెంట్. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఉషా చిలుకూరి అని ఆవిడ పేరు చూడగానే అప్పటిదాకా సరే JD Vance ఓకే ఎలక్ట్ అయ్యారు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని అనుకొని ఉషా చిలుకూరి అని చూడగానే నాకు లైట్లు ఇలా కళ్ళు పెద్దవయ్యి వెంటనే కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఎలా అయితే రిపబ్లికన్ కన్వెన్షన్ ఉందో డెమోక్రటిక్ కన్వెన్షన్ అవుతుంది. అది ఇలినాయ్, మేము చెప్పాను కదా షికాగోలోని అవుతుంది. ఇలినాయ్ స్టేట్ ఎప్పుడు బ్లూ డెమోక్రాటిక్ స్టేటే. సో అక్కడ కన్వెన్షన్ పెద్ద గొప్పగా ఉండదు. ప్లస్ అక్కడ కూడా ఆసక్తి అన్నది లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు జో బైడెన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్,
క్యాండిడేట్, కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ వాళ్ళే అవుతారని. రిపబ్లికన్ కన్వెన్షన్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటానంటే ఎవరిని ఇస్తారు వైస్ ప్రెసిడెంట్, వీళ్ళు ఇస్తారా వాళ్ళని ఇస్తారా వీళ్ళు ఇస్తారా అని. సో మొత్తానికి ఆ రిపబ్లికన్ కన్వెన్షన్లో ట్రంప్ గారు అయితే డిక్లేర్ చేశారు. జేడీ వాన్స్ కేవలం 39 ఏళ్ళు, తన వైఫ్ 36 ఏళ్ళు. సో వెరీ యంగ్ కపుల్ అండ్ సో మే ద బెస్ట్ టీమ్ విన్. సో November 4th వరకు ఆతృతగా చూద్దాం. తప్పకుండా ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఇంకా ఫాలో అయిపోతే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి ఫాలో అవ్వండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వెనిజువేలా సిరీస్ అయితే ర్యాంప్ ఆడించేయాలి. సో మీకు అద్భుతమైన కంటెంట్ వెనిజువేలా దేశం నుంచి అయితే చూపిస్తాను. మళ్ళీ వన్స్ అగైన్ 195 out of 195 తిరిగిన ఏకైక తెలుగుడు రవి తెలుగు ట్రావెల్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.